హలో నమస్తే, అందరు బాగున్నారా? నా గురించి చెప్పాలంటే ఇంకా ఇదే సిక్నెస్ ఇట్లా రౌండ్లెస్ ఉందన్నమాట. దానికి రీజన్ ఏంటి అంటే నేను ఇప్పుడు మీకు కల్లారా చూపిస్తాను. సంబంధం లేకుండా మాట్లాడట్లేదు. హాట్ వాటర్ తీసుకొచ్చి బయట పోస్తే ఆ వాటరు ఇలా అయిపోతున్నాయి, లైక్ లిటరల్లీ ఎవాపరేట్ అయిపోతున్నాయి. మాకు వెదర్ అంత తక్కువకి పడిపోయింది. అదే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఈ సిక్నెస్ కి. అసలు లైక్ లిటరల్లీ 1 month లో 2 times రౌండ్ వేస్తుంది సిక్నెస్. మేబీ వైటమిన్ డెఫిషియన్సీ వల్ల కావచ్చు, ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉండడం వల్ల కావచ్చు, చాలా త్వరగా సిక్ అయిపోతున్నాము. మాకు ఇక్కడ చలి ప్రదేశాల్లో వైటమిన్ డి దొరకడం అనేది ఇంపాసిబుల్. దానికోసం అయితే టాబ్లెట్స్ అవి దొరుకుతూ ఉంటాయి, వేసుకోవచ్చు. ప్రెసెంట్ అయితే నేనేం టాబ్లెట్స్ వాడట్లేదు కాబట్టి ఇంకా సిక్ అవ్వడము ఇలాంటివన్నీ క్వైట్ కామన్. దానివల్లనే ఎక్కువ బ్రేక్ వస్తుంది. హెల్త్ బాగాలేక ఏం చేయాలో అర్థం కాక, ఏం చేయాలన్న ఇంట్రెస్ట్ లేక ఇలా కొంచెం గ్యాప్ రావడం స్టార్ట్ అయింది అంతే. నేను లిటరల్లీ సమ్మర్ కోసం ఎదురు చూస్తున్నాను, కానీ నాకు వింటర్లో నచ్చేవి కొన్ని ఉంటాయి. అదేంటి అంటే నేను ఎప్పుడు చూడలేదు నా లైఫ్లో, అసలు చూస్తా అని కూడా అనుకోలేదు. ఇంత చల్లగా, ఇంత వాటర్ బయటికి చల్లితే అవి ఎవాపరేట్ అయ్యేంత, ఇట్లాంటివన్నీ కొంచెం మ్యాజికల్గానే అనిపిస్తాయి కదా. రీల్స్లో చూసినప్పుడు ఒకేలా అనిపిస్తాయి, కానీ బయట మ్యాజికల్గా అనిపిస్తాయి కదా మనం రియల్ లైఫ్లో చేసినప్పుడు. ఇలాంటివైతే నేను చూస్తా అనుకోలేదు. అండ్ ఏవేవో ప్రయోగాలు చేసి ట్రై చేస్తున్నాను నేను ఆ స్నోకి, ఆ వెదర్కి. ఇంకా నెక్స్ట్ డే సప్త శనివార వ్రతంలో 3rd week అవుతుంది. బజార్కి వెళ్ళి అన్నీ తీసుకొని వచ్చాం నేను మా ఆయన. ఇంకా నేను పిల్లలకి ఇచ్చిన డ్యూటీ ఏంటంటే, ఎలాగో వాళ్ళకి హాలిడేనే కదా సాటర్డే. పాపం ప్రతి సాటర్డే వాళ్ళు కూడా లేచి మాతో పాటు కూర్చుంటున్నారు. మేము అడగకపోయినా వాళ్ళే కూర్చుంటున్నారు. సో ఇంటికి తెచ్చిన గ్రాసరీస్ అన్నీ వాళ్ళతోనే సర్దిస్తున్నాను. లేకపోతే ఈ హాలిడేస్ వచ్చాయి అంటే ఊరికే కూర్చొని టీవీ చూడడం, స్క్రీన్ చూడడం, ఇంతకుమించి వేరే ఏం పని ఉండట్లేదు. ఇక్కడ నేను ఒక చిన్న తప్పు చేశాను, అదేంటో మీకు మళ్ళీ చెప్తాను. ఆ తప్పు ఏంటి అంటే అభికి పని చెప్పడమే. అండ్ ఈసారి శనివార వ్రతం కోసం నేను ఇంట్లోనే నెయ్యి తయారు చేసుకుందాము అని చెప్పి కాస్కో నుంచి కిర్క్లాండ్ అన్సాల్టెడ్ బటర్ తెచ్చుకున్నాను. ఇవి తెచ్చుకొని కూడా నేను 1 month అయింది, కానీ నేను చేయట్లేదు. ఇంకా అలా నా దగ్గర డబ్బా గీ ఉన్నింది, అది అసలు అంత బాగుండదు కూడా. కాకపోతే ఇంకా పూజకి యూజ్ అవుతుంది కదా అనుకున్నాను. అది కూడా ఎలాగో అయిపోయింది. ఈసారి పూజకి నా చేత్తో నేనే నెయ్యి చేసుకుంటాను. పంచాభిషేకం అవి చేస్తాం, పంచామృతం చేస్తాం కదా అభిషేకం చేసి. సో వాటి కోసం కానీ, దీపారాధన కోసం కానీ ఇంట్లోనే నెయ్యి తయారు చేద్దామని చెప్పేసి. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి, ఇంట్లో తయారు చేసే నెయ్యి కంటే బెస్ట్ ఏది ఉంటుందండి. మంచి స్మెల్ కూడా వస్తుంది. అండ్ ఫుడ్లోకి అలా కలుపుకున్నా కూడా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. అండ్ ఆల్సో ఇది ప్రైస్ వైజ్ కూడా చాలా బెటర్. టేస్ట్ వైజ్ అయితే 100% బెటర్. ఇంకా ఇంట్లో చేసుకునేది సూపర్ టేస్టీగా ఉంటుంది. కలర్, టెక్స్చర్ అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి. స్టోర్ బాట్లో తెచ్చుకునేది అయితే లిటరలీ అది ఏంటో గోల్డ్ కలర్లో ఉంది. అది అసలు నెయ్యి అయినట్టు కూడా అనిపించదు. ఒక మంచి స్మెల్ రాదు, ఏమీ రాదు, అలా ఉంది. అండ్ నైట్ 10 o'clock ఈ పనులన్నీ చేసుకుంటున్నాం మేము. పిల్లలు పడుకోవట్లేదు, వాళ్ళకి అంత త్వరగా నిద్ర రావట్లేదు. వీకెండ్స్ వచ్చింది అంటే ఇంకా అసలే నిద్రపోవట్లేదు. అందుకే వాళ్ళతో కూడా పని చేస్తున్నాను. ఇంకా నైట్ డిష్ వాషర్ వేసేసాను. ఆ తర్వాత నెయ్యి వరకు వస్తే, నెయ్యి చాలా ఈజీగా చేసుకోవచ్చు. నేను ఆ క్యూబ్స్ అన్నీ పెట్టి స్టవ్ మీద పెట్టేసి 4 నెంబర్ మీద పెడతాను అనమాట స్టవ్ని హీట్. అదే ఒక 30 to 45 minutes లోపు అయిపోతుంది. మంచిగా బ్రౌన్ కలర్ వస్తుంది. మిల్క్ సాలిడ్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా అడుగుకి వెళ్ళిపోతాయి. దాన్ని మనం ఎక్కువ కలపాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా మంచిగా గోల్డ్ కలర్ వస్తుంది. దీన్ని ఇంకొంచెం మరిగించాలి, అప్పుడు మనకి ఆ బ్రౌన్ కలర్ అనేది వస్తుంది. ఇది అయ్యేలోపు నేను ఏం చేస్తున్నానంటే ఆయిల్ వేడి పెడుతున్నాను అనమాట. ప్రతి శనివారము నేను పండు ఆయిల్ పెట్టుకుంటాము. అంటే శనివారం కాదు, శుక్రవారం రాత్రి అండ్ శనివారం పొద్దున తలస్నానం చేస్తాము. అందుకోసమని ఆయిల్లో కొంచెం మెంతులు వేడి చేసి పెడుతున్నాను. అండ్ ఇక్కడ మనకు నెయ్యి అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. అది అలా కలుపుతూ ఉండాలి. ఎక్కువ కలపకపోయినా కూడా మనం సిమ్లో పెట్టాము అంటే మిల్క్ సాలిడ్స్ అన్నీ అడుగుకి వెళ్ళిపోతాయి కాబట్టి అది మాడిపోవడం అదంతా ఏముండదు. ఈలోపు నేను పండుకి హెయిర్ ఆయిల్ అప్లై చేస్తున్నాను. ఈ మధ్యన పండుగ కూడా హెయిర్ కొంచెం బాగా గ్రో అయిందనమాట. దానికి టైం కూడా ఉండట్లేదు, చాలా స్ట్రెస్ ఫీల్ అవుతుంది. ఎస్పెషల్లీ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోయాయి, లైక్ మనకి సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, అవి నడుస్తున్నాయి వాళ్ళకు. మనకి ఎలా అంటే క్వార్టర్లీ ఎగ్జామ్స్ అంటాం కదా, అవి. సో అందుకని చాలా స్ట్రెస్ ఫీల్ అవుతుంది. వర్క్ మాత్రం చాలా ఉంది. బాగా చదువుకుంటుంది. పండు ఈజ్ ఎ స్టూడెంట్, బాగానే చదువుతుంది. అందుకే ఇంకా నేను దాన్ని ఎక్కువ డిస్టర్బ్ చేయట్లేదు. ఆయిల్ పెడతాను, అది పెడతాను అని చెప్పేసి. ఇలా టైం దొరికినప్పుడు ఫ్రైడే మాత్రం డెఫినెట్లీ పెడతాను. అండ్ ఇక్కడ నెయ్యి అయ్యింది కదా, దాంట్లోకి నేను ఈ కరివేపాకు వేసేస్తున్నాను. చాలా మంచి స్మెల్ వస్తుంది కరివేపాకు వేస్తే. తమలపాకులు కూడా వేస్తారు. నేను
కొందరు, నేను కరివేపాకు వేస్తున్నాను అంతే. అది కొద్దిగా చల్లారిన తర్వాత మనం గ్లాస్ జార్లోకి తీసుకున్నామంటే సరిపోతుంది. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా నేను పూజ కోసమని ప్రిపరేషన్స్ అన్నీ చేసుకుంటున్నాను. యాజ్ యూ ఆల్ నో, ఇది నా 3rd వీక్. ఫస్ట్ 2 వీక్స్ చేశాను కానీ వేరే వ్రతం చేయడం వలన, అంటే వెంకటేశ్వర స్వామి వ్రతకల్పం చేశాను నేను అప్పుడు, అందుకే నేను మళ్ళీ స్టార్ట్ చేశాను. ఇది 3rd వీక్ సప్త శనివార వ్రతము. నిన్న అబ్బు పండుని ఫ్రిడ్జ్ అవి క్లీన్ చేయమని చెప్పాను కదా, ఏం చేశారో చూపిస్తా చూడండి. ఫ్రిడ్జ్ అవి క్లీన్ కాదు, నిన్న తెచ్చిన సామాన్లన్నీ ఫ్రిడ్జ్లో పెట్టండి, మిగతావన్నీ ఎక్కడక్కడ తీసి పెట్టండి అని చెప్పా. మనోడు ఏం చేశాడో చూడండి, మిక్చర్ ప్యాకెట్ తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టినాడు. ఇంకేం పెట్టినాడో తెలీదు. అలా ఉంటుంది అబ్బుగాంతో. ఫ్లోలో అన్నీ ఇట్లా వాళ్ళక్క చేతికి అందిస్తుంటే అన్నీ ఫ్రిడ్జ్లోకి విసిరేసుకుంటూ మిక్చర్ ప్యాకెట్ కూడా విసిరేసాడు అబ్బుగాడు. అయితే ఇక్కడ నేను ఇంకా పిండి కలుపుకుంటున్నాను. నేను చెప్పాను కదా, వన్స్ ప్రాసెస్ తెలిసేంత వరకు కొంచెం టఫ్ అనిపిస్తుంది, కానీ ఇంకా రెగ్యులర్గా చేసే ఎవ్రీ వీక్ చేసే పనులు కదా ఇవన్నీ కూడా, చేసే కొద్దీ చాలా త్వరగా ఈజీగా కూడా అయిపోతుంది. టైం కూడా ఎక్కువ తీసుకోదు. మీరు ఇంకా స్టార్ట్ చేయలేదా వ్రతము? లెట్ మీ టెల్ యూ, చాలా పాజిటివ్గా అనిపిస్తుందండి ఇంట్లో మాత్రం పూజ చేసుకున్న రోజు కానీ. అండ్ ఆ వీక్ మొత్తం చాలా పాజిటివ్గా నడుస్తూ ఉంటుంది. నేను భయపడుతూ ఉన్నాను, హెల్త్ బాగాలేదు కదా, సెట్ అవుతుందో లేదో, పూజ చేసుకోగలమో లేదో అని. లైక్ ఒకేసారి నేను మా ఆయన ఇద్దరం సిక్ అయిపోయి ఒక రోజంతా ఫుల్గా పడుకునేసాం తెలుసా. మాకే స్పృహ లేకుండా ఎక్కువ పడుకునేసాము. అలా ఉన్నాము, కానీ సాటర్డేకి మాత్రం పర్ఫెక్ట్గా సెట్ అయిపోయాం. అందుకే ఆ రోజు మాత్రం చాలా హాయిగా ప్రశాంతంగా పూజ కూడా చేసేసుకున్నాము. నేను ఇక్కడ పంచామృతం కోసమని, అభిషేకం చేయడం కోసం అని చెప్పి అన్నీ రెడీ చేసి పెడుతున్నాను. ప్రసాదాల కోసం నేను పండ్లు అవి పెడతాను. ఒకవేళ పండ్లు లేదు అంటే ఇంట్లోనే ఏదైనా ప్రసాదం చేస్తాను. ఇంకా నువ్వుల ఉండలు, వడపప్పు, పానకం అనేది ఇంకా ప్రతిసారి పెడతాను. బట్ నేను పూజ డీటెయిల్స్ అవి ఎక్కువ షేర్ చేసుకోలేను, ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది. మళ్ళీ అలా చేయలేదు ఇలా చేయలేదు అంటే అదొక తెలియని ఏదో బాధలాగా అనిపిస్తుంది. అందుకే నేనేం చెప్పట్లేదు, ఎందుకంటే నాకు కూడా తెలియదు కాబట్టి నాకు వచ్చింది, నాకు తోచినంతలో నేను చేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే కూడా యూట్యూబ్లో చాలామంది వీడియోస్ చేశారు, ఎస్పెషల్లీ నండూరి గారు చేశారు. మీకు కావాలి అనుకుంటే మీరు వాటిని కూడా ఫాలో అవ్వచ్చు. ఆ పీడిఎఫ్లు, వాటికి సంబంధించిన బుక్స్ అవన్నీ కూడా వాళ్ళు డిస్క్రిప్షన్లో కూడా వదిలారు కాబట్టి మీరు అవి చెక్ చేసుకోవచ్చు. అబ్గాడికి ఇక్కడ నేను గోవింద నామాలు పెడుతున్నాను. వాడు భలే క్యూట్ ఉంటాడు ఆ గోవింద నామాల్లో. మీకు ఒక సీక్రెట్ చెప్తాను, ఎప్పుడైనా ఈ రోజుకైతే ఈ పూజ బాగా చేసుకున్నాము. నేను వెంకటేశ్వర పిండి దీపాలు చేశాను కదా, వాటికి కూడా నామాలు పెట్టాను. కొందరు పెట్టచ్చు, కొందరు పెట్టకూడదు, ఇలా ఏవేవో చెప్తున్నారు. సో అవన్నీ కాదు, నాకు బాగా అనిపించింది. ఇలా పెడితే చాలా కళగా అనిపించింది. దేవునికి హారతి ఇస్తుంటే కూడా నాకు చాలా బాగా అనిపించింది. అందుకే నేను పిండి దీపాలకు కూడా నామాలు పెట్టాను. ఆ తర్వాత ఇంకొందరు ఏమడుగుతున్నారంటే, మీరు ఇంటికి పిలిచి భోజనాలు పెడుతున్నారా, ఒక్కరికన్నా పెట్టాలి అని ఒక బుక్లో ఉంది కదా అని చెప్పేసి. సో ద థింగ్ ఈజ్, మేము మా ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేసుకుంటున్నాము. ఎవ్రీ సాటర్డే మేము మా ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేసి మేము భోజనాలు కానీ మేము పెట్టాలనుకుంటే అది పెడతాము. వీళ్ళు ఉన్న వాళ్ళు అలా చేసుకోవచ్చు. ఒకవేళ వీళ్ళు లేదు అంటే ఇంకా ఒకటేసారి 7th వీక్ చేసుకొని అప్పుడు కూడా భోజనాలు పెట్టచ్చు. ఈరోజైతే నేను అలసంద వడలు చేస్తున్నాను. అలసంద వడలకి ఏంటంటే ఇవి ఒక 8 hours పాటు నానబెట్టాలి. అలసందలు రాయలసీమలో చాలా ఫేమస్ ఈ అలసంద వడలు. మీలో ఎంతమందికి తెలుసు? రెగ్యులర్గా ఎవరు చేసుకుంటారు? రాయలసీమలో అయితే అలసంద వడలు, సాంబార్ ఇలా చేసుకొని తింటారు, సూపర్ ఉంటాయి. లైక్ ప్రతి బజ్జీల షాప్లో అలసంద వడలు, మసాలా వడలు, బజ్జీలు డెఫినెట్లీ పెడతారు. ఈరోజు అలసంద వడలతో పాటు ఇడ్లీ కూడా, ఇడ్లీ, అలసంద వడలు, చట్నీలు అని అనుకున్నాము పెడదామని. ఇడ్లీ పిండికి ఏంటంటే మేము యూజువల్లీ ఇన్స్టెంట్ ఇడ్లీ రవ్వ దొరుకుతుంది, ఎంటీఆర్ది. ఎవరికైనా తెలియదు అంటే మాత్రం ఇది డెఫినెట్లీ ట్రై చేయండి. ఇడ్లీలు కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి. రైస్ ఇడ్లీ ఎస్పెషల్లీ చాలా మెత్తగా కూడా ఉంటాయి. ఇన్స్టెంట్గా కూడా చేసుకోవచ్చు. లైక్ 1 కప్కి 1 కప్ రైస్ ఫ్లో, అదే 1 కప్ ఇడ్లీ రైస్కి 1 కప్పు పెరుగు అండ్ 1.5 కప్పు వాటర్ యాడ్ చేసి మిక్స్ చేసుకొని ఒక 15 minutes పక్కన పెట్టాము అంటే సరిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ మనం నార్మల్ ఇడ్లీ లాగా వేసేసుకోవడమే. ఇంకా అలసంద వడల కోసం అయితే మిక్సీ జార్లో అల్లము, పచ్చిమిర్చి, జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇది మనం ఆ పిండిలోకి వేసుకుంటాము, అలసంద పిండిలోకి. మీకు ఒక చిన్న రివ్యూ చెప్తాను. బటర్ఫ్లై మిక్సీ తెచ్చుకున్నాను కదా, అది వర్స్ట్ అంటే వర్స్ట్ ఉంది.
అసలు తెచ్చుకొని 1 వీక్ 1 ఇయర్ కూడా కాలేదు. అది నిజంగా ఒక దానికేమో మిక్సీ పనిచేయట్లేదు. ఒక దానికేమో బ్లేడ్ ఇరిగిపోయింది. అసలు టార్చర్ చూపిస్తుంది. అనవసరంగా తెచ్చుకున్నాం అనిపించింది. ప్రీతి ఎకో ప్లస్ బ్రాండ్ నేను ఆల్మోస్ట్ 8-9 ఇయర్స్ వరకు వాడాను. అది చాలా బాగుంది. అది లాస్ట్‌కి పోయిందని ఇంకా మార్చాల్సి వచ్చింది. కానీ మళ్ళీ అదే తెచ్చుకుంటాను నేను. బటర్‌ఫ్లై అయితే ఎవరు తీసుకోకండి. వరస్ట్‌గా ఉంది. ఆ తర్వాత నేను ఇక్కడ అలసందలు బరకగా వేసుకోవాలి. మరీ మెత్తగా కూడా ఉండకూడదు. కొంచెం కచ్చా పచ్చాగా ఉండాలి. ఫ్రెండ్స్ ఈవినింగ్ వస్తారు కదా, సో వాళ్ళ కోసమని వేడివేడిగా చేసేస్తాము. ఆ తర్వాత పండుకి నేనేం చెప్పానంటే ఇడ్లీ చేయమని చెప్పాను. ఇలా ఇన్స్టెంట్గా చేసేవైతే వాళ్ళు కూడా నేర్చుకొని ఏమైనా అవసరం ఉంటే వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది కదా అని చెప్పి. ఇఫ్ ఐ సే బరకగా ఇలా ఉండాలి. మరి వాటర్ అస్సలు వేయకూడదు. వాటర్ అన్నీ వడగట్టేసేయాలి అలసందల్లో. కాసేపు అలా వాటర్ అన్నీ పోయిన తర్వాత మిక్సీకి బరకగా వేసుకోవాలి. ఇందులోకి ఉప్పు కూడా వేసుకోవాలి, లేదంటే తర్వాత అయినా యాడ్ చేసుకోవచ్చు. దట్స్ నాట్ ఎ బిగ్ డీల్. అండ్ దెన్ అందులోకి ఇందాక మిక్సీ పట్టుకున్న అల్లం, జీలకర్ర, పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసేసేయాలి. దాంతోపాటు కొంచెం కరివేపాకు కట్ చేసుకొని కొత్తిమీర కూడా వేసుకుంటే బాగుంటుంది. ఆనియన్స్ వేస్తే కూడా ఇంకా బాగుంటుంది. బట్ మేము ఏమైనా సాటర్డే మాత్రం ఆనియన్స్ పూజ చేసుకున్న రోజు, పండుగల రోజు మేము ఆనియన్స్, గార్లిక్ అనేది అస్సలు యూస్ చేయము. అందుకే అది లేకోకుండా వేస్తున్నాము. ఆనియన్స్ వేస్తే కూడా టేస్ట్ ఇంకా బాగుంటుంది. మీరు ట్రై చేశారా అలసంద వడలు? మీరు కూడా చేసుకుంటూ ఉంటారా? చేస్తే ఇదే ప్రాసెస్లో చేస్తారా, లేదా నాకు వేరే ప్రాసెస్లో చేస్తారా చెప్పండి. ఈలోపు మనం ఆయిల్ కూడా పక్కన వేడి చేసి పెట్టుకోవాలి. అదే ప్యాన్ మీద పెట్టేసేయాలి. ఆయిల్ మరీ ఎక్కువ వేడిగా ఏమి ఉండనవసరం లేదు. ఆయిల్ కొంచెం మంచిగా వేడైన తర్వాత అందులోకి మనం ఇవన్నీ కలిపేసుకొని వేసేసుకోవాలి. ఆయిల్ చాలా హీట్ ఉందనుకోండి, పైన మాత్రమే కాలుతాయి, లోపలంతా అట్లే పచ్చిగా ఉంటుంది. ఇడ్లీలు కూడా కుక్కర్లో పెట్టేసి ఇంకా మిగతాది ఆయిల్లో మనం వడలు వేసేసుకున్నాము అంటే మనకి రెడీ అయిపోతాయి. నేను 4 గ్లాసుల అలసందలు వేసాను. మాకి సుమారుగా 30-40 వచ్చాయి. దగ్గర 30-35 అలా వచ్చాయి. ఫ్యామిలీ ఆఫ్ 4కి అయితే అవి చాలా ఎక్కువే అవుతాయి. అండ్ ఆయిల్ ఫుడ్ కూడా కదా, ఎక్కువ కూడా తినలేం కాబట్టి కొంచెం ఒక 2 గ్లాసెస్ అట్లా వేసుకుంటే సరిపోతుంది. మేమైతే మధ్యలో హోల్ పెట్టి దానికి వేస్తాము అలసంద వడలు. మా సైడ్ అయితే కొందరు అలా హోల్ పెట్టకుండా కూడా చేస్తారు. సో మీ ఇష్టం, మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు. మొత్తానికి అలసంద వడలు ఇలా ఆయిల్లో డ్రాప్ చేసి అవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కొంచెం మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. మీడియం టు హై మధ్యలో పెట్టేసి వేయించుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వాటిని తీసేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఇన్ కేస్ సాంబార్ లేదు అంటే మనం చట్నీ కూడా చేసుకోవచ్చు. దీనికి కాంబినేషను టమాటా అల్లం చట్నీ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ మాత్రం కలర్ వచ్చాయి అంటే మనం తీసేయచ్చు. ఈరోజు అయితే ఇడ్లీ, వడలు, అలసంద వడలు, సాంబార్ లేదు సారీ చట్నీ, శనక్కాయ చట్నీ, అల్లం చట్నీ, ఇవి మా మెను అనమాట. ఇందులో ఎక్కడ కూడా ఆనియన్ అయితే ఉండదు. ఆనియన్ కానీ గార్లిక్ కానీ ఏది వేయము. ఇలా వీక్లీ వన్స్ ఏదో ఒకటి కొత్తగా ఆలోచించి, కొత్తగా ఏం కాదు, ఇలా ఏవైనా ఆనియన్ ఫుడ్ లేనివి ఆలోచించి చేస్తూ ఉంటాము. అండ్ ఇలా ఫాస్టింగ్ అలా ఉన్నప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఆరెంజెస్ నార్మల్గా తినడం చాలా బోరింగ్గా, ఒక్కొక్కసారి తినబుద్ధి కూడా కావట్లేదు. అందుకే నేనేం చేస్తున్నాను అంటే ఆరెంజెస్లోకి ఉప్పు, కారం, నిమ్మకాయ రసం వేసుకొని బాగా కలిపేసుకొని అవి తింటే మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంటుంది. మీరు ఎవరైనా ట్రై చేయలేదు అంటే మాత్రం డెఫినెట్లీ ట్రై చేయండి. రెగ్యులర్గా తినే ఆరెంజెస్ ఇంకా తినరు మీరు. మామూలుగా అయితే బోర్ కొడుతుంది కదా, ఆరెంజెస్ ఎక్కువ తినబుద్ధి కూడా కాదు. నాకు ఆరెంజెస్ ఇష్టమే, కానీ ఇది తిన్న తర్వాత నాకు ఎప్పుడు ఇలానే తినాలనిపిస్తుంది. అండ్ ఎస్పెషల్లీ పండుకి కూడా ఎంత నచ్చింది అంటే నేను చాలా హ్యాపీ. ఎట్లయితేనేమి పండుకి, అబ్బుకి కూడా నేను ఫ్రూట్స్ తినిపిస్తున్నాను అని చెప్పి భలే ఉంటుంది, చట్పటాగా అనిపిస్తుంది. మీరు ట్రై చేయలేదంటే మాత్రం ఇది ఒకసారి ట్రై చేయండి. ఇది ఈ వీక్ అయితే ఇలా గడిచింది. హోప్ఫుల్లీ ఈ వీక్లో ఇంకొక వ్లాగ్ కూడా పెడతాను. మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. ఫైనల్లీ ఇలా అయితే ఉంటాయి, చాలా చాలా టేస్టీగా ఉంటాయి. సో వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే ప్లీజ్ టు కన్సిడర్ సబ్స్క్రైబింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.